పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది. పులివెందులలో 11 మంది, ఒంటిమిట్టలో 11 మంది బరిలో నిలిచారు. పులివెందులలో 10,601 మంది ఓటర్లు ఉండగా 15 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒంటిమిట్టలో 24,606 మంది ఓటర్లు ఉండగా 30 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు బ్యాలెట్ పేపర్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 15 పోలింగ్ కేంద్రాల వద్ద అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. వెబ్ కాస్టింగ్ తో పాటు సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. ఇక పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా కడప జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పులివెందులలో ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత తలెత్తింది. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపిన అవినాష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి కడపకు తరలించారు. పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. పోలీసులు గూండాల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దాడులు ఆపాల్సిన పోలీసులు తనను అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికలు జరిపే విధానం ఇదేనా అని ప్రశ్నించారు. అటు టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అటు వేంపల్లిలో వైసీపీ నేత సతీష్ రెడ్డిని అరెస్ట్ చేశారు. పోలీసులు కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. కార్యకర్తలు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. వేంపల్లి సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. గ్రామాల నుంచి కూడా ఎలాంటి సమాచారం కూడా శాంతి భద్రత సమస్య అలాంటిది ఉత్పన్నం కాదు. మీరు జాగ్రత్తగా మీ నుంచి రాస్తారు కాబట్టి మేము అంతే ముందు జాగ్రత్తగా ఇప్పుడు గొడవలు చేసే వాళ్ళని అరెస్ట్ చేయండి, ఎంపీనో వాళ్ళని ఎవరైనా చేయండి. మా సైడ్ నుంచి ఏముంటుంది? వాళ్ళది